ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హస్బెండ్ ఏంటంటే చాలా సాడిస్ట్ గా బిహేవ్ చేస్తారండి. సైకోగా సాడిజం బాగా చూపిస్తారండి. ఆయనతో వేగలేకపోతున్నాను సార్. ఆయన ఇంటికి వస్తుంటేనే చాలా భయం 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 వేస్తుంది సార్. అంత సైకోగా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇంటికి వచ్చాక అసలు ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? పిల్లలు తన ఇంటికి వస్తున్నారంటే భయపడిపోతున్నారు మేడం. ఇలాంటి భర్తతో వేగడం నేనంటే చేసుకున్న పాపానికి 10 సంవత్సరాలు వేగుతున్నాను మేడం. ఫ్రీగా ఉన్నారా? బ్రేక్ టైం అని కాల్ చేశాను. నేను సుమన్ టీవీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. మాట్లాడండి ఒకసారి. నాకేమో మాట్లాడండి. దేనికన్నా ఒక హద్దు అదుపు అనేటటువంటిది ఉంటది. డిసిప్లిన్ ఉండాలి, పద్ధతిగా ఉండాలి, గౌరవంగా బతకాలి. ఫస్ట్ బుక్ లో ఏదైతే డెఫినేషన్ ఉందో, మీరు ఏదైతే ఊహించుకున్నది కరెక్ట్, అది తూచా తప్పకుండా మీరు ఆచరించాలి అని అంటున్నారు. మనం కట్టుకుంటే సమాజం తిరగల బతకాలి. వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి వచ్చేసారు. ఇటువంటి కట్టుదిట్టమైనటువంటి వాతావరణం మేము భరించలేకపోతున్నామండి. ఊపిరి పీల్చుకోవాలన్న భయం వేస్తుంది. మేము ఎక్కువ కాలం నేను ఇందులో ఉండలేని వెళ్ళిపోతాను. నా పిల్లల్ని పద్ధతిగా పెంచుతున్నాను. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. మాధురి అనే ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. భార్యాభర్తల మధ్య ఇష్యూ, సాధారణంగా మీ దగ్గరికి ఎక్కువ మంది ఉంటారేమో బహుశా ఇలాంటి ఇష్యూస్ తో. ఒకసారి ఆవిడతోనే మాట్లాడేద్దామండి. మనకి ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. నమస్తే అమ్మా, మాధురి గారండి మాట్లాడేది. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ సమస్య నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా నాతో పాటు ఉన్నారండి. సార్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటో చెప్తారా? మాధురి గారు చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి? సార్ నా వయసు 33 సంవత్సరాలు సార్. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. హస్బెండ్ నేమ్ వచ్చేసి సురేష్. తను ఏంటంటే చాలా సాడిస్ట్ గా బిహేవ్ చేస్తారండి. సాడిస్ట్ గా, సైకోగా సాడిజం బాగా చూపిస్తారండి. ఇంకేమైనా పదాలు ఉన్నాయా? ఓపెనింగ్ లోనే చాలా బిరుదులు ఇచ్చేసారు మీ భర్త గారికి. అది డాక్టర్ గారికి చెప్తున్నా. చెప్పండి అమ్మా, ఏంటి అంత సాడిజం సైకోయిజం? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా హడావిడి, టెన్షన్ పడడము ఇలాంటివి ఎక్కువ చేశారు సార్. ఆయనతో వేగలేకపోతున్నాను సార్. ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దంటారు, పిల్లల్ని కూడా టీవీ చూడొద్దంటారు, ఫోన్ చూడొద్దంటారు, బయటికి వెళ్ళి ఆడుకోనివ్వరు, ఏమి చేయనివ్వరు సార్. ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్తే బ్యాడ్ మాటలు మాట్లాడతారని బయట తిరగనివ్వరు. తర్వాత ఫుల్ హడావిడి చేసేసి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా పొద్దున్న 4 గంటలకు లేపడము, టైం కి ఫాలో అవ్వాలి అన్నట్టు, ఎప్పుడు టెన్షన్ గా పడుకోరు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటారు. ఆయన బిహేవియర్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కదా మీరు అనేది ఏంటంటేనమ్మా, ఇప్పుడు టీవీ చూడొద్దు, మొబైల్ ఫోన్ చూడొద్దు అంటే పిల్లలకు సహజంగా మీ ఇంట్లో చెప్తారు, మా ఇంట్లో చెప్తారు కదమ్మా. అది సమస్య ఎలా అయింది? చాలా స్ట్రిక్ట్ సార్. బంధువులు ఇంటికి రావద్దు, చూస్తే బ్యాడ్ గా నేర్చుకుంటారు. ఫోన్ లో ఒకటే వస్తుందా సార్, చాలా టైప్స్ ఆఫ్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, అసలు ఫోనే వాడొద్దంటారు. తర్వాత టీవీ కనెక్షన్ కూడా లేదండి, టీవీ కనెక్షన్ కూడా తీసేశారు, చూడొద్దంటారు. ఎంతసేపటి స్కూల్ కి వెళ్ళాలా, ఇంటికి రావాలా, చదువుకోవాలా, ఇంతే. అదే వేరే ప్రపంచం లేదు పిల్లలకి. వేరే ప్రపంచం లేదు. స్కూలు, ఇంటికి వచ్చామా, చదువు, ఇదే మేడం, వేరే ప్రపంచం లేదు మేడం. సరే, పిల్లల పరిస్థితి ఓకే. డిసిప్లిన్ వల్ల చాలా టార్చర్ అయిపోతుంది మేడం. బయటికి వెళ్ళొద్దు, చుట్టాలు మన ఇంటికి రావద్దు, ఈ ఖర్చు అవుతుంది, అక్కడికి వెళ్తే ఆ ఖర్చు అవుతుంది. పిల్లలు బయటకు వెళ్తే పాడైపోతారు, ఆరోగ్యం పాడైపోతుంది అనే ఉద్దేశమా, ఖర్చు అవుతుంది అనే ఉద్దేశమా, అతిగా పద్ధతుల్ని వ్యవహరించేటటువంటి వ్యక్తిత్వమా? అతిగా పద్ధతులు ఈ టైంకి చేయాలి, బయటికి వెళ్తే ఖర్చు అవుతుంది. ఆయన ఇంటికి వస్తుంటేనే చాలా భయం 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 వేస్తుంది సార్. అంత సైకోగా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇదే టైంకి ఇది చేయాలి, ఇది ఇక్కడే పెట్టాలి, ఇది ఇక్కడే ఉండాలి. మేడం ఇంత డిసిప్లిన్ అని అంటే అసలు ఏది భరించలేకపోతున్నా మేడం. ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టి ఉన్నాను మేడం. ప్రపంచం ఏమీ తెలియకుండా ఇంట్లోనే ఉండాలి, వెళ్ళాలా, పని చేసుకున్నామా, ఉన్నామా అన్నట్టు. ఇప్పుడు తను ఫస్ట్ నుంచి ఇంతేనా, మధ్యలో వచ్చిందా? తను కూడా ఇలానే ఉంటాడా, బంధువులతో వాళ్ళతో టచ్ మీ నాట్ లాగా? తను ఎక్కడికి వెళ్ళి ఇలాగే బిహేవ్ చేస్తాడు మేడం. అసలు ఎక్కడికి బయటకు కూడా తీసుకెళ్ళాడు మేడం. తను వెళ్తాడా? పోనీ వెళ్తాడు మేడం, స్కూల్ టీచర్.
స్కూల్ ఓకే. వరకు వెళ్ళొస్తాడు, బంధువులతో కలవటం, ఫ్రెండ్స్ తో కలవటం, అది ఉంది అతనికి. లేవు మేడం. తన బిహేవియర్ అలాగే ఉంటే పిల్లలు తన ఇంటికి వస్తున్నాడంటే భయపడిపోతున్నారు మేడం. అంటే అతని ఇంటికి వచ్చాక అసలు ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? స్కూల్ నుండి ఇంటికి వచ్చాక మేడం పిల్లలు చూసి భయపడి వెళ్ళి రూమ్ లో దాక్కుంటున్నారు మేడం. తన ఇంటికి వచ్చాక పిల్లలు నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. అదేంటండి? తర్వాత అంటే తను అంత స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పేసి చూస్తే భయపడుతున్నారు మేడం. స్కూల్లో పిల్లల్ని ఎలా స్ట్రిక్ట్ గా ఉంచుతున్నారు, ఇంట్లో ఇంకా కూడా పిల్లల్ని కూడా అలా చాలా ఓకే. స్ట్రిక్ట్ గా ఉంచుతున్నారు. ఆ, ఆ. కింద పడేసి చిందర వందరగా ఉంచుతుంటే ఇవెందుకు ఇలా ఉంచారు అని చెప్పేసి గొడవ పెట్టడం. అదేంటమ్మా, పిల్లలు అన్నాక బుక్స్ అటు ఇటు ఉండవా? చిన్న పిల్లలు అంటే చెప్పులు అవన్నీ తీసి ఎక్కడెక్కడో వేస్తారు కదా మేడం. అవన్నీ లేదు, లైన్ గా నీట్ గా పెట్టాలి, లైన్ లోనే పెట్టాలి అని అంటారు మేడం. చిన్న పిల్లలు తిన్న అన్నం మెతుకులు కింద పడ్డా కూడా ఏంటి ఇలా డర్టీగా ఉంది అని చెప్పేసి అలా గొడవ పెడుతున్నారు. ఎక్కువ రైస్ పెట్టి అన్నం మిగిలినా కూడా ఎందుకు ఇంత అన్నం పెట్టినావు, వేస్ట్ అవుతుంది, ఎక్కువ ఎందుకు పెట్టినావు అని చెప్పి అలా తిడతారు మేడం. తక్కువ పెట్టినా తక్కువ ఎందుకు పెట్టినావు అని తిడతారు. ఏదైనా కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలనే ప్రతి దానికి మేడం. ఇలాంటి భర్తతో వేగడం, నేనంటే చేసుకున్న పాపానికి 10 సంవత్సరాల నుండి వేగుతున్నాను మేడం. ఇది ఇంక ఇలాగే కంటిన్యూగా కొనసాగితే నా పిల్లల లైఫ్ ఏమవుతుందో అని చెప్పి చాలా భయం వేస్తుంది మేడం నాకు. ఇప్పుడు మాకు ఎందుకమ్మా మాకు చేశారు అంటే దేని గురించి చేశారు? తనలో ఏదైనా మార్పు వస్తుందేమో, మిమ్మల్ని కన్సల్ట్ అవుతే నా లైఫ్ ఏమైనా మారుతుందేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఇలాంటి భర్తతోనే నేను వేగలేకపోతున్నాను సార్. కానీ అతనికి నేను నా పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. వద్దులే అమ్మా అవన్నీ ఎందుకులేండి. కానీ నేను అనేది ఒకటి, ఇక్కడ మీరు ఇప్పుడుకొచ్చి పరిష్కార మార్గం ఏంటన్నది ఆలోచించలేదు, అతనికి సజెస్ట్ చేయలేదు. అతనికి యాంగర్ యాంగ్జైటీ రెండేళ్ళు ఉన్నాయి అతని దగ్గర. కోపము, యాంగర్ అంటే కోపము, యాంగ్జైటీ అంటే ఆందోళన, భయపడటము, ఒత్తిడికి లోనవటము, రెండు ఉన్నాయి. మీ పేరెంట్స్ గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ ఈ విషయం తెలుసా అండి? మా పేరెంట్స్ కి అయితే నేను చెప్పాను మేడం. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈయన బిహేవియర్ తెలుసు మేడం. వాళ్ళ ఇంట్లో కూడా ఇంతేనా, ఇట్లానే ఉంటారా వాళ్ళు? వాళ్ళ ఇంట్లో కూడా ఈయన ఇలాగే ప్రవర్తిస్తారు మేడం. వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళలో ఎవరైనా ఉన్నారా ఈ డిసిప్లైన్? డిసిప్లిన్ ఈయన ఉన్నారు మేడం. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు మేడం ఇలా. ఇది ఒక హెల్త్ ఇష్యూ అంటారా, మీరేమంటారు అసలు? కదా మేడం, ఇప్పుడు యూజువల్గా ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి మేడం. ఒకటి వ్యక్తిత్వము, లేదంటే ఇంకోటి దార్భ. అంటే అతని వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి ఇంతేనా అంటే కనుక తల్లిదండ్రులు అలా పెంచలేదు, వాళ్ళ ఇంట్లో అలా లేదని ఆవిడ అంటున్నారు. అవునవును. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అతను మాస్టర్ అంటున్నారు. అక్కడ ఏమన్నా ఉండే ఆ ఒత్తిళ్ళు, ఆ ఫ్రస్ట్రేషన్ అవన్నీ తాళలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత ప్రవర్తించినా కూడా ఇంత విపరీతం ఉండదు మేడం. ప్రతిరోజు ఉంటుందా? ఇంత ఉండదు. ఐదర్ దిస్ ఈజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఏ GAD అంటూ ఉంటాం. గ్యాడ్ అని అంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం. అవునవును. అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్. వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంలో ఆందోళన ఉండదు. ఏది చూసినా, ఏది విన్నా, ఏది ఆలోచించినా ఒక చిరాకే. ఒక అవతల వాళ్ళు ఇలా మాట్లాడినా, అలా మాట్లాడినా చిరాకే, ఇలా చేసినా, అలా చేసినా చిరాకే. వాళ్ళ వరకు కూడా చాలా పద్ధతిగా ఉంటారు, అందులో డౌటే లేదు. అవును, వాళ్ళ వరకు పద్ధతిగా తనకి ఒక ఫ్రెండ్ గానీ ఎవరు లేరటండి. బయట ప్రపంచం అనేది ఉండదు. ఎందుకంటే బయట ప్రపంచంలో కూడా ఎక్కడైతే ఈ క్రమశిక్షణ అనేటటువంటి అంశంలో లోపాలు ఉంటాయో ఆ లోపాలని వాళ్ళు తట్టుకోలేరు. అంటే సరదాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మాట్లాడటం కానీ, జోవియల్ గా ఉండటం కానీ, కొద్దిగా ఏదో సరదాగా ఉండేటటువంటి ప్రపంచంలో సరదాగా ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో అది దాన్ని కూడా సీరియస్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే కనుక వీళ్ళ జీవితంలో నవ్వు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ ఉండవు. లేదు, ఎప్పుడు కూడా లేదు, ఫ్యామిలీలో ఉండకూడదు, ఎవరికి ఉండకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు మాధురి గారు? మీ ద్వారా నాకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో. నేను నా పిల్లలు ఎక్కడైనా బతుకుదాం అనుకుంటున్నా మేడం. కాదులేమ్మా, ఆగండి. ఇక్కడ మీరు అంత చివరి దాకా ఆలోచించేసే మాకండి. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టి సంవత్సరాల నుండి భరిస్తున్నారు. మీరు ఈ ఒడ్డుని నిలబడ్డారు కాబట్టి మీకు అంత విపరీతంగా అనిపిస్తుంది. పిల్లల్ని ఎత్తుకుని ఆ అవతల ఒడ్డుకి వెళ్తే కనుక అక్కడ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎంత క్రమశిక్షణలో పెట్టేటటువంటి భర్త, తండ్రి అయినా కూడా ఈ రోజు పగలనక రాత్రనక కష్టపడి 4 పైసలు ఇంటికి తీసుకొస్తున్నాడు. మీకు ఏ ఉద్యోగం లేదు, మీకు ఏ ఆర్థిక పరమైనటువంటి ఆధారం లేదు, 2 పిల్లల్ని, చంటి బిడ్డల్ని ఎత్తుకుని మీరు రోడ్డు మీదకి వెళ్ళాలి. సో కాబట్టి అనుకున్నంత సులువు కాదు. ఇది పరివర్తన వచ్చేటటువంటిది. లేదండి వేరే తాగుడు ఉంది, తిరుగుడు ఉంది అని, వేరే చెడు అలవాట్లు ఉన్నాయంటే కనుక విపరీతమైన ధోరణి ఉందంటే కనుక అది వేసు. ఇతను ఏంటంటే క్రమశిక్షణకి విపరీతమైనటువంటి నిర్వచనం మీ భర్త. సో మనం అతను నా పిల్లలు ఏమైపోతారు అని చెప్పి నాకు చాలా భయం వేస్తుంది. కరెక్టే, భయభ్రాంతులకు గురవుతున్నారు. పిల్లలకు కూడా మనకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఇతను ఏంటంటే క్రమశిక్షణ అనేటటువంటి దాని మీద అతను బార్ ఏదైతే పై గీసాడో ఆ గీతను కొద్దిగా కిందకి దించాలి. మనం చూద్దాం. మరి ఒకసారి మాట్లాడదామంటారా? డాక్టర్ గారితో మాట్లాడిద్దామా? మాట్లాడండి మేడం. ఓకే, మీరు తీసుకుంటారా? ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ప్రెసెంట్? స్కూల్లో ఉంటారు మేడం. ఇప్పుడు బ్రేక్ టైమే మేడం, మాట్లాడొచ్చు మేడం. మరి ఒకసారి కాల్ చేసి ఇట్లా బ్యాక్ ఎండ్ లో మేము ఉన్నామని చెప్పండి ఒక మాట.
ఇట్లా ఓకే మీరు మేడం. మీకు నాకు మరి వీలు కావట్లేదు కాబట్టి నేను ఇట్లా డాక్టర్ గారి కోసం కాల్ చేశానని చెప్పండి. నెక్స్ట్ ఓకే డాక్టర్ గారు మాట్లాడతారు, చూద్దాం. ఓకే మేడం. రైట్. The person you are speaking with ఏమండి చెప్పు. ఫ్రీగా ఉన్నారా? బ్రేక్ టైం అని కాల్ చేశాను. అయితే ఇప్పుడు టైం ఫోన్ చేస్తావా? అంటే అంటే పనులు ఏమి ఫ్రీగా ఉండవా? ఉన్నారేమో, బ్రేక్ టైం కదా మాట్లాడదామని కాల్ చేశాను. అయితే బ్రేక్ అయితే ఫ్రీగా ఉంటే ఏ పని లేదా నాకు? వేరే పని ఉండదా? కొంచెం సెన్స్ ఉందా నీకు? ఇప్పుడు పడితే ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు. అలా కాదండి, మీరు ఇలా ఏం తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి? ఒక 2 minutes కూడా మాట్లాడారా? తిడుతున్నారు. ఏ టైంలో ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్రీగా నేను నా బొచ్చ పనులు ఉన్నాయి ఇక్కడ. బ్రేక్ టైమే కదా, సో అందుకనే మీరు ఇలా బిహేవ్ వేరే వర్క్ ఉండదు చేస్తున్నారని నాకు. మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారనే నేను సుమన్ టీవీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. నాకే అవసరం మాట్లాడడానికి. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు, మీరు మాస్టర్ అని విన్నాము. మీరు మీ అడవుల్లో మీరు ఉంటారు. ఒక 2 నిమిషాలు మాట్లాడదామని. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, సుమన్ టీవీ అందమైన జీవితం. నాతో పాటు మన సీనియర్ హోస్ట్ జయ మేడం కూడా ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే నమస్తే మేడం. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా సార్? మేడం ఏదో మీ మిస్సెస్ మాకు ఒక ఈమెయిల్ పంపించారు, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి, అది కొద్దిగా మీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ గురించి కాల్ చేసాం అంతే. పర్లేదు సార్, అదేంటి సార్. రైట్ సార్. సార్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ మేడం ఏమన్నారు అంటే, పెద్ద యూజువల్గా మేము ఈ వేదిక మీద చూసేటటువంటి సమస్యలతో పోల్చుకుంటే బహుశా మీ భార్య గారికి ఇది పెద్దగా అనిపించచ్చేమో, కానీ మేము చూసేటటువంటి కేసెస్తో చూసుకుంటే ఇది చిన్న కేసే. కానీ ప్రధానంగా క్రమశిక్షణ అనేటటువంటిది ఒక ఇంటి పరిధిలో ఎంతవరకు ఉండొచ్చు, ఉండకూడదు? ఒక స్కూల్ వాతావరణం అనేటటువంటిది ఇంట్లో ఉండాలా, ఉండకూడదా? ఒక తండ్రి అనేటటువంటి వ్యక్తి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని కూడా స్కూల్ కింద మార్చొచ్చా, అక్కర్లేదా? ఇల్లుని ఇల్లు కింద ఉంచొచ్చా? ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు? పిల్లలు ఎంతవరకు బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు? పిల్లలు ఎంతవరకు టీవీ చూడొచ్చు? పక్క గదిలో ఫ్యాన్ తిరగచ్చా? తిరిగితే ఎంతసేపు తిరగచ్చు? భోజనం చేసేటప్పుడు అన్నం మెతుకులు ఎంతవరకు పక్కగా జల్లచ్చు? ఎంత డిస్టెన్స్లో వెళ్ళొచ్చు? ఇలాంటి అంశాల మీద ఏ విధంగా బతకాలి ఇంట్లో, ఏ విధంగా బతకూడదు అనేటటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఆ అమ్మాయి దిక్కుతోచని పరిస్థితిలో మాకు ఈమెయిల్ పెట్టారు సార్. అంటే మీది క్రమశిక్షణ అని మాట్లాడే మీ పద్ధతిని మేము కించపరచట్లేదు, అవమానపరచట్లేదు. కానీ ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి ఈ వాతావరణం మీ వరకు వచ్చిందా? మీ యొక్క ఉద్దేశం ఏంటో చెప్పండి. నేను ఒక సాధారణ వ్యక్తిని సార్. రైట్ సార్. ఒక ప్రైవేట్ టీచర్. మాకన్నా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి సార్. మీకంటూ ఏముంటాయండి? ఇన్స్ట్రక్షన్ ఉంటాయి సార్. డిసిప్లిన్ ఉండాలి, పద్ధతిగా ఉండాలి, గౌరవంగా బతకాలి. కరెక్ట్. ఉంటాయి. సమాజంలో మా స్థాయి తరపున బతకాలి వద్దా సార్? బతకాలి. కరెక్ట్. బతకాలి. మీరు బతకాలి, మేము బతకాలి. స్థాయి తగ్గట్టే బతకాలి. అందరూ బతకాలండి. అందరూ బతకాలి. ఇప్పుడు మా తగిన బతకాలి కాబట్టి మేము ఏముండాలి సార్? మేము హై రేంజ్ కాదు, ఎంతో చిన్న జాబ్ చేసి పిల్లలు పోషించడం, ఇంట్లో చూసుకోవడం. మేము ఎదుట చులన కాకుండా మా బతుకు కోసం మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మేము ఎవరి ఇబ్బంది పాలు కాకుండా ఉండాలని మేము కొంచెం డిసిప్లిన్ పాటిస్తాం సార్. చెప్తాను, పిల్లలు గారికి కూడా నేర్పిస్తున్నాం. నేను మా నాన్నగారి నేర్పించాను నాకు. మనం ఇబ్బంది పడ్డాం, పిల్లలు ఇబ్బంది పడవద్దు, ప్రజలు చులక నవ్వద్దు సార్. నేను అదే విధంగా ఇంట్లో కూడా పాటిస్తున్నాను సార్. నా స్కూల్లో పిల్లలు కూడా అదే చెప్తాను, వాళ్ళు కూడా అదే నాకు నేర్పిస్తున్నాను. ఫ్యూచర్ లో కూడా వాళ్ళ పద్ధతిగా ఉండాలి, ఒక పొజిషన్ లో ఉండాలి. ఎవరు మనం చులకన హేళనగా చూడవద్దు. మనం కరెక్ట్ ఉంటే సమాజం తిరగలం, బతకగలం. కరెక్టే సార్. మీ పాయింట్ అసలు ఎవరు కూడా మీరు ఇప్పుడు వరకు వర్ణించినటువంటి తీరు, డిఫైన్ చేసినటువంటి పద్ధతిని ఎవరు కూడా ఖండించరు, తప్పనరు. లేదు. కానీ క్రమశిక్షణ అలాంగ్ విత్ హ్యాపీనెస్, కుటుంబం యొక్క సంతోషం, సుఖం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణగా పద్ధతిగా ఉండటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ క్రమశిక్షణ నేర్చుకునేటటువంటి వాళ్ళు, క్రమశిక్షణ ఆచరించేటటువంటి వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తున్నారా, స్వీకరిస్తున్నారా, ఆనందిస్తున్నారా అనేటటువంటిది. లేదా క్రమశిక్షణతో పాటు మనం భయాన్ని కూడా పిల్లలకి గిఫ్ట్ కింద ఇస్తున్నామా, లేదా క్రమశిక్షణతో పాటు తండ్రింటిని చూడగానే దద్దరిల్లిపోయేటటువంటి ఒక విధమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా సార్. కరెక్ట్ సార్. ఒకటి సార్, నేను అనుకునేది ఏంటంటే నా పిల్లలు అట్లా భయపడతాను నేనే అనుకోవట్లేదు సార్. భయపడుతున్నారని అనుకోవట్లేదు. నా పిల్లలు నేను పద్ధతిగా పెంచుతున్నాను, పద్ధతిగా ఉన్నారని, సరైన స్థాయిలో ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడన్నా పిల్లల పక్కన కూర్చుని, నాన్న నేను ఒక టీచర్ అక్కడ టీచర్ని, ఇక్కడ ఇంట్లో తండ్రిని, నేను కొన్ని పద్ధతుల విధానాలు చెప్తున్నాను. ఎందుకంటే వయసు వచ్చినటువంటి పిల్లలు, మీతో పాటు 11 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి మీ భార్యని, వీళ్ళు ముగ్గురిని కూర్చోపెట్టుకుని, నా క్రమశిక్షణ వల్ల మీరు ఏమైనా భయపడుతున్నారా, ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఫ్రీగా, ఫెయిర్గా, హ్యాపీగా, పాజిటివ్గా, ఏ ఆందోళన లేకుండా మీరు నా వరకు వచ్చి మాట్లాడుతున్నారా,
లేదంటే నాతో మాట్లాడటానికి పరిధులు గీసుకుంటున్నారా? నేను ఇంట్లో ఎంటర్ అవగానే వణికిపోతూ రూముల్లోకి పరిగెడుతున్నారా? నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే కనుక బెదిరిపోతున్నారా అని ఓపెన్ ఎండెడ్గా అడిగారా? లేదంటే ఊరికనే మీరు మాకు చెప్తున్నారా? లేదండి మా పిల్లలు నేను చెప్పేదాంతో హ్యాపీగా ఉన్నాను. సార్ నాకు ఎప్పుడు దాకా ఇలాంటి మాటలు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మా మిస్సెస్ మీకు సంప్రదించడం తెలిసింది. వాళ్ళు నిజంగా భయపడుతుండే అడగండి. తెలియదు. అందుకే మా ఎదుర్కొంటా మీ మిస్సెస్ తో మాట్లాడండి. చెప్పు మాది, నా వల్ల నీకు ఇబ్బంది అవుతుందా ఇంట్లో? అవును, మీ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అలా బిహేవ్ చేస్తున్నారు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తున్నారు. ఒక ఫంక్షన్ కి తీసుకెళ్లారు, రిలేటివ్స్ ని రానివ్వరు, మనం వెళ్దామన్నా తీసుకెళ్ళనివ్వరు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు బయట వెళ్తే మనము వాళ్ళంత బడ్జెట్ మన దగ్గర లేదు. అంతో కొంత రూపాయి డబ్బులు సంపాదించి కూడా పెడుతున్నాం మనం. ప్రతి పిల్లల కోసం బడ్జెట్ ఉంది లేదు అని కాదు, చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా లేదు మన లైఫ్ లో. ఉందా? చిన్న చిన్న హ్యాపీనెస్ లో కూడా ఏమీ లేవు. పక్కన వాళ్ళతో కూడా మాట్లాడివ్వట్లేదు మీరు. కనీసం పిల్లల్లో ఒక్కళ్ళైనా ఒక చిన్న బర్త్డే జరపడం, ఒక చుట్టుపక్కల ఉన్న ఒక నలుగురు పిల్లల్ని పిలిచి function చాక్లెట్ లేదు. ఇవ్వటం చేశారా మీరు? ఫంక్షన్ తీసి మా సంబంధం లేదు. పిల్లలు మీ హ్యాపీగా ఇంట్లో ఉంటే మంచిగా ఉంటే చెప్తాను. భలే ఉందండి. 6 నిమిషాలు బాగా ఉంటుంది మేడం. అది కాదు అదొక్కటే సార్, సరిపోతుందండి? అన్ని అందరు ఇల్లేనా? ఇలాగే చేస్తున్నారా ప్రతి ఒక్కరి ఇంట్లో? అన్ని ఇల్లేనా? ఇంకేం బయట ప్రపంచం లేదా? రూపాయి ఖర్చు అవ్వకూడదా? సరే కరెక్టే, మధ్యతరగతి కుటుంబం, ప్రతి రూపాయి సేవ్ చేసుకోవాలి. ఒక సందడి, ఒక సంతోషం, ఒక జ్ఞాపకం అండి. పిల్లల బర్త్డే అనేది ఒక జ్ఞాపకం, పిల్లలు ఒక చుట్టాల ఇంటికి వెళ్తే ఒక జ్ఞాపకం, పిల్లలు ఒక పార్క్కి వెళ్ళి ఒక పిక్నిక్కి వెళ్తే కనుక ఒక జ్ఞాపకం, ఒక ఆలోచన జ్ఞాపకాలు ఏమవుద్దా? అంతా ఇంకా కట్టుదిట్టమైనటువంటి 4 గోళ్ల మధ్యన నాన్న గీసినటువంటి బొమ్మలోనే ఉండాలి అందరూని. ఫ్యామిలీ పరంగా అందరూ ఆఖరిసారి ఒక మంచి పిక్నిక్ స్పాట్కో, లేదంటే ఒక మాల్కో, లేదంటే ఒక సినిమాకో వెళ్ళి ఎంతకాలం అయింది గురుగారు? ఎన్ని సంవత్సరాలు సార్ అయింది? సినిమాలో అంత అవసరం ఏంటి సార్? సోషల్ మీడియా అన్ని యూట్యూబ్ ఛానల్ మొబైల్ వస్తుంది, అంత వేస్ట్ సార్. మీరు ఆ మొబైల్ కూడా చూడనివ్వట్లేదు కదండి. మీరు ఆ మొబైల్ చూడనివ్వట్లేదు, ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టనివ్వట్లేదు. ఇంట్లో కట్టుదిట్టమైనటువంటి ఆ వాతావరణం, బయటకు వెళ్ళి గాలి పీల్చుకోవాలంటే పీల్చుకోవద్దు అంటారు, గాలి పీల్చుకునేది కూడా ఖర్చు అవుతుంది అని అంటారు. ఎలాగా? అంటే ఇది పీనాస్తనమా, పిసినారితనమా, అతి భయమా, ఏంటిది? సార్ నేను ఏం చేసా వాళ్ళ మంచి కోసం నేను చేసేది. ఏమండి ఏం చేసినా మా మంచి కోసమే, కానీ ఇంత కఠినంగా మేము ఉండలేమండి మీలాగా. చిన్న లైఫ్, చిన్న చిన్న మాకు కూడా కొన్ని ఎంజాయ్మెంట్స్ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా భయపడిపోతున్నారు. ఇంత కఠినంగా నేను చేసుకున్న పాపానికి భరిస్తున్నాను, కానీ నా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ లైఫ్ ఏమైపోతుందని చెప్పి నేను చాలా బాధపడుతున్నానండి మీ వల్ల అయితే. లేదు మాధురి గారు, మీ బాధ అతనికి అర్థం కావట్లేదు. ఎందుకంటే కఠినంగా బాధపడుతున్నారు, ఇంత స్ట్రిక్ట్, ఇంత డిసిప్లిన్ అని అంటున్నారే గానీ మీ లోపల ఉండే కావట్లేదు సార్ నా బాధ. రైట్, అతనికి అర్థం దానికి కావట్లేదు. ఆయన డిసిప్లైన్, మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు అవుతుంది, సొసైటీ బాగోలేదు ఇదే ఆలోచిస్తున్నారు ఇవి సార్. పెట్టుకున్నారండి. ఈ లైన్స్ లోనే ఆయన ఉంటున్నారు తప్ప వీటిని దాటి బయటికి రావట్లేదు. సురేష్ గారు, చెప్పండి. మీకు మళ్ళీ క్లాసులకి టైం అవుతూ ఉంటది. ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్, మీ ఆలోచన తప్పు అని మేము అనట్లేదు, కానీ ఆ ఆలోచనను ఆస్వాదించి తీసుకునేటటువంటి వాళ్ళు ఎంత సుఖపడుతున్నారు, వాళ్ళ మొహం మీద చిరునవ్వు ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకుంటుంది, అది మీకు కనిపించదు, నాకు కనిపించదు, మనకు వినిపించదు. కానీ ఆ మొహం మీద ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్, ఆ కళ్ళల్లో ఉండే భయం ఒక 2 సెకండ్లు చూడండి, సరిపోతుంది, పెద్ద అక్కర్లేదు. మీరేమీ ఇంకొక ప్లానెట్ నుంచి రాలేదు, పిల్లలు ఇంకో ప్లానెట్ పుట్టలేదు. ఉదయం వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహమే చూస్తారు, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ మొహమే చూస్తారు. కాబట్టి ఆ పిల్లల కళ్ళల్లో ఉండేటటువంటి భయము, టెన్షను అనేది చూడండి. మీ భార్య ఈరోజు మాట్లాడుతుంది, ఎంతో కొద్దో గొప్ప లోకజ్ఞానం, ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తే ఈరోజు. ఆవిడ ఏ కారణం లేకుండా ఊరుకునే వచ్చి, ఏమండి మిమ్మల్ని చూసి నేను భయపడుతున్నానండి, బయటకు వెళ్ళటం అంటే వెళ్ళనివ్వట్లేదని చెప్పి మీ మీద అందమైన జీవితం లాంటి ఒక కార్యక్రమానికి ఈమెయిల్ పంపించి మాకు చాడీలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదండి. అంటే నేనేమంటున్నానంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఫిక్స్ అయిపోయారు, మీ డెఫినేషన్లు మీ దగ్గరే పెట్టేసుకున్నారు. ఆ డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఏదైతే డెఫినేషన్ ఉందో, మీరు ఏదైతే ఊహించుకున్నది కరెక్ట్ పద్ధతి, ఆర్గనైజేషన్, డిసిప్లిన్ అని అనుకుంటున్నారో అది తూచా తప్పకుండా మీరు ఆచరించాలి అని అంటున్నారు. కానీ ఆచరించడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. కానీ దేనికన్నా ఒక హద్దు, అదుపు అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి వచ్చేసారు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ భార్య ఏమంటున్నారు, ఇటువంటి కట్టుదిట్టమైనటువంటి వాతావరణం మేము భరించలేకపోతున్నామండి, ఊపిరి పీల్చుకోవాలన్న భయం వేస్తుంది, మేము ఎక్కువ కాలం నేను ఇందులో ఉండలేను, వెళ్ళిపోతాను, పిల్లల్ని తీసుకొని పారిపోతానంటుంది ఆవిడ. రేపొద్దున పిల్లలు ఒక టీనేజ్ ఏజ్కి వస్తారు, మీ ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు,
ఏంటి నాన్న ఏంటి వాతావరణము, బ్రతకాలా చావాలా, వాళ్ళ ఇంట్లో ఇలా ఉంది, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళ నాన్న ఇలా చేశాడు అలా చేశాడు, వాళ్ళది మనకంటే మధ్యతరగతి కుటుంబం, దిగు స్థాయి ఉన్నటువంటి కుటుంబం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంతోషం సుఖం మేము ఎందుకు చూడలేకపోయాం నాన్న, ఎందుకు అనుక్షణం నిన్ను చూసి మేము ఎందుకు భయపడాలి బాధపడాలి, తండ్రి ఉంటే కనుక సంతోషంగా చెప్పుకోవడానికి పిల్లలు పరిగెట్టుకుంటూ వస్తారు, మేము పరిగెట్టుకుంటూ అవతల డైరెక్షన్లో పారిపోతున్నాం నువ్వు రాగానే, ఎందుకు ఈ వాతావరణం అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే కనుక మీరేం చేయాలో మీకు తోచదు. సురేష్ గారు చిన్న మాట సార్, చెప్పండి. ఇప్పుడు పిల్లలకు పద్ధతిగా ఉండాలి, చెప్పడం తప్ప సార్ నాది. క్రమశిక్షణ పెట్టద్దు, పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేసేయండి, 10-12 గంటల పాటు వాళ్ళకి టీవీ మొబైల్ ఇచ్చేసేయండి, బయట ఆడుకుంటే కనుక విచ్చలవిడిగా గంటల తరబడి ఆడుకోనివ్వండి అని మేము చెప్పట్లేదండి, ఎవరు చెప్పరు కూడా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దేనికైనా కూడా ఒక లైన్ అనేది ఉంటుంది, ఒక గీత ఉండాలి కదా, ఒక లైన్ అనేది ఉంటుంది. అంతవరకు ఎందుకండి, మీ స్కూల్లోనే ఒక 10-12 ఒక 20 మంది టీచర్లు ఉంటారు, ఒక 2-3 పాటు కూర్చోండి, ఏమరా బాబు నేను ఇలా చేస్తున్నాను, మా ఇంట్లో దానికి యొక్క రియాక్షన్ ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉన్నారు, మా భార్య ఎలా ఉన్నారు అనేటటువంటిది ఒక ఓపెన్ ఎండెడ్ డిస్కషన్ చేయండి. 10 మందిలో ఎంతమంది మీ యొక్క పద్ధతిని కరెక్ట్ అంటారు, లేదంటే ఇంకా ఎంతమంది మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలని సలహా ఇస్తారు, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని మీకు కూడా ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే మీ దాకా వచ్చింది కాబట్టి మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. డాక్టర్ గారు చెప్పేది లేకపోతే మీ భార్య చెప్పేది మీరు ఒకసారి ఆలోచించండి, మీ టీచర్స్తో డిస్కస్ చేయండి, ఆ తర్వాత ఒకసారి డాక్టర్ గారిని కలవండి. మీరేమనుకుంటున్నారంటే క్రమశిక్షణ అంటే నేను అనుకున్నాను, ఒక పద్ధతిని అనుకున్నాను, ఆ పద్ధతిని ఫాలో అవ్వకపోతే ఇప్పటి వరకు నేను ఏదైతే స్ట్రిక్ట్ లైన్లో నేను ఫాలో అవుతున్నానో దీన్ని నేను వెనకడుగేసుకుని విరమించుకుంటే పిల్లలు కంప్లీట్గా చెడిపోతారు, ఈ ఇల్లు ఏదో అయిపోతుంది, ఈ విచ్చలవిడిగా ఖర్చు అయిపోతుందని మీరు విపరీతంగా ఆలోచిస్తున్నారు. మీ యాంగ్జైటీ కొద్దీ మీకున్నటువంటిది ఒక భయం, జబ్బు అని అనట్లేదు, యాంగ్జైటీ, ఆతృత, కంగారు, చాలా ముందు ఆలోచించేస్తున్నారు. డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపు బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతే కనుక పాడైపోతారు, టీవీ మాత్రం చూస్తే కనుక చూడకూడదు చూసి చెడిపోతారు అని చెప్పి ఎక్కడ నిలబడినటువంటి వ్యక్తి మీరు అక్కడెక్కడో ఆలోచిస్తున్నారు. దీన్నే మనం యాంగ్జైటీ అంటాం. ఈ యాంగ్జైటీతో పాటే భగవంతుడు ఇచ్చేటటువంటి ఫ్రీ గిఫ్ట్ ఏంటంటే కోపం. ఎందుకంటే నేను ఆతృత పడుతున్నాను, ఇది ఇలా ఉండాలి అనుకుంటున్నాను, ఎదురుగా ఉన్న వాళ్ళు అది ఆచరించలేదు, ఆటోమేటిక్గా నాకేమొస్తుంది, కోపం వస్తుంది, పిల్లల మీదకి వస్తారు, గట్టిగా అరుస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు దాకా మ్యాటర్ రాలేదు మీద వచ్చిందని చెప్పాల్సి వచ్చింది. నేనైతే పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతున్నా మిస్ అవుతా ఇబ్బంది పడని అనుకోవట్లేదు సార్ నేను. ఇప్పుడు తెలిసింది కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది సార్, నేను మిస్టేక్ చేసిన లేదని ఒకసారి మా మిస్ తో మాట్లాడతాను, లేదంటే మేము కన్సల్ట్ అవుతాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనైతే కనుక అస్సలు మీరు వింటారనో ఆలోచిస్తారనో అసలు నాకు ఇంత సమయాన్ని ఇస్తారనో నేనైతే అనుకోలేదండి. మరి జయ మేడం అనుకున్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే యూజువల్గా ఈ సో కాల్డ్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకేమీ అవమానించట్లేదు, నేను మామూలుగానే అంటున్నాను, వీళ్ళు యూజువల్గా ఏమనుకుంటారంటే మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక నేను నలుగురు చెప్పేటటువంటి స్థానంలో ఉన్నాను, కానీ నేను ఎప్పటికీ స్టూడెంట్లా ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు ఎవరు చెప్పకూడదు అని అనుకుంటారు. ఇంక్లూడింగ్ డాక్టర్స్, కౌన్సిలర్స్, పెద్దవాళ్ళు కూడా చెప్పడానికి అర్హత లేదు, వీళ్ళేదో తెలియక మాట్లాడుతున్నారని చెప్పి మీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటారు. కానీ మీరు అక్కడ లేరు, ఒక మెట్టు దిగారు, ఆలోచిస్తాను, మీ దగ్గరకు వచ్చి కలుస్తాను పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు అని అన్నారు. సంతోషం అండి. తప్పకుండా అండి, మాధురి ఒకసారి మీరు మీ హస్బెండ్ కలిసి రండి అమ్మా. ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ వరకు వచ్చే ముందు ఇంకో 2 మెట్లు మీరు అక్కడే ఎక్కుంటే కనుక ఇంకో విధంగా ఉండేది. ఏదన్నా ఒక సమయం సందర్భం చూసుకుని మీ భర్త యొక్క కోపానికి భయపడకుండా అతను పక్కన కూర్చోపెట్టుకుని ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి ఒక మంచి మూడ్ అనేటటువంటి దాంట్లో ఉంటారు, ఒక మంచి టైంలో ఉంటారు, ఒక నవ్వుతూ ఉండేటటువంటి పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో ఏమండి మీరు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఆ సమయం సందర్భంలో ఇలా ఎందుకున్నారు, పిల్లలతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా ఉండకుండే బాగుంటుంది కదా అనేటటువంటిది మీ బాధని ఈ 11 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా అతనికి విడమర్చి చెప్పలేదు, ఎవరి ద్వారా చెప్పించే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. సో అదే ఇప్పుడు అందు గురించి ఏంటంటే మేము ఒక 20 నిమిషాలు ఒక అరగంట మాట్లాడేటప్పటికి సురేష్ గారు ఒప్పుకున్నారు, సరే సార్ నాకు అర్థం కావట్లేదు, నా పిల్లల్ని నా కుటుంబాన్ని బాధ పెట్టేటటువంటి ఉద్దేశం నాకు లేదు, మిమ్మల్ని వచ్చి కలుస్తామని అన్నారు. సో అంత తొందరగా అతనికి రియలైజేషన్ వచ్చిందంటే పూర్తిగా వివరంగా అతనికి చెప్పకపోవటం కూడా మీ తప్పేమో అని నాకు అనిపిస్తుంది. ఆల్ సెడ్ అండ్ డన్, మీ కుటుంబ సమేతంగా అందరు రండి నా క్లినిక్కి, మేడం ఒక అపాయింట్మెంట్ తీసుకుంటారు, వచ్చి కలిసిన తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుంటాం. అది ఎక్స్ప్రెస్ చేయకపోవటం ఒక ప్రాబ్లం, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకోవటం ఇంకో, ఏది ఏమైనా ఆ స్థాయిలో ఉండి కూడా వెంటనే ఆయన ఓకే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అని మాట్లాడారు. చూడండి సంతోషం, ఒకసారి కలుస్తారు, చూద్దామండి. నమస్తే డాక్టర్.